ఫ్రెండ్స్, ఒక మగవాడు ఒక ఆడదాన్ని దక్కించుకుంటాకి ఇంత రేంజ్‌లో తెగిచ్చేస్తాడా అని మనకనిపిస్తుంది ఈ వీడియో మీరు చూసిన తర్వాత. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఒక పెద్ద ఆఫీసులో జెన్నిఫర్ అనే ఒక అమ్మాయి పని చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఆ రోజు చాలా లేట్ నైట్ దాకా పనిచేస్తుంది. ఎందుకంటే తర్వాత రోజు వీకెండ్. అలాగే వాలంటైన్స్ డే కూడా వచ్చింది. ఈమె ఫ్లైట్ ఎక్కి న్యూయార్క్‌లో ఉన్న వాళ్ళ ఫియాన్సీకి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేస్తుంది. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈమెకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుని, అలాగే అక్కడ ఉన్న కొన్ని చాక్లెట్స్ ని తీసుకుని ఈమె బయలుదేరుతుంది. అలాగే అదే ఆఫీస్ లో గాయ్ అనే వ్యక్తి కూడా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని బయలుదేరుతాడు. వీళ్ళిద్దరూ ఒకే టైంలో లిఫ్ట్ దగ్గరికి వస్తారు. జెన్నిఫర్ అయితే 49th ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కితే, గాయ్ అనే వ్యక్తి 42nd ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కుతాడు. లిఫ్ట్ లోకి రాగానే గాయ్ జెన్నిఫర్ ని నార్మల్ గా పలకరిస్తాడు. కానీ జెన్నిఫర్ ఫ్లైట్ మిస్ అయిపోతుందేమన్న కంగారులోని గాయని సరిగ్గా పలకరించదు. అప్పుడే ఉన్నట్టుండి ఆ లిఫ్ట్ సగంలో ఆగిపోతుంది. పవర్ సప్లై ఉన్నా గానీ ఆ లిఫ్ట్ లో ఉన్న ఒక్క బటన్ కూడా పనిచేయదు. వీళ్ళిద్దరూ అదే సమయంలో ఆ లిఫ్ట్ లో ఉన్న కెమెరాని చూసి దాని దగ్గరికి వెళ్లి మేము లిఫ్ట్ లో ఇరుక్కుపోయామని చేతులు ఊపుతూ ఉంటారు. కానీ అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. సరేలే అనుకుని ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామంటే ఫోన్ లో ఒక్క పాయింట్ సిగ్నల్ కూడా ఉండదు. జెన్నీ అయితే ఎక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుందని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి గాయ్ అక్కడ ఉన్న డోర్ ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. కానీ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని గాయ్ జెన్నీని భుజాలపైన ఎక్కించుకొని అక్కడున్న సీలింగ్ ని ఓపెన్ చేయమంటారు. కానీ జెన్నీ చెయ్యి నిప్పట్టడంతో తన కింద దిగేస్తుంది. ఇంకా అలాగా లిఫ్ట్ లో ఒక గంట సమయం అయిపోతుంది. జెన్నీ అయితే నా ఫ్లైట్ మిస్ అయిపోయింది అని ఆ లిఫ్ట్ కి సంబంధించిన వాళ్ళని రకరకాలుగా తిడుతూ ఉంటుంది. దాన్ని గాయ్ కూడా సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. తర్వాత గాయ్ జెన్నీకి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇస్తాడు. అలాగే జెన్నీ తన దగ్గర ఉన్న చాక్లెట్లు గాయకి ఇస్తుంది. తర్వాత జెన్నీ ఇలాగంటుంది, నెక్స్ట్ 3 days హాలిడేసే. ఆ 3 days వరకు మనం ఈ లిఫ్ట్ లోనే ఉండిపోవాలేమో అని జెన్నీ అంటుంది. సీన్ కట్ చేస్తే ఒక 4 hours తర్వాత జెన్నిఫర్ కి చాలా ఫాస్ట్ గా వాష్రూమ్ వస్తూ ఉంటుంది. కానీ ఆ లిఫ్ట్ లో గాయ ఉన్న కారణంగా తనకి ఏం చేయాలో అర్థమవుదు. అప్పుడు గాయ తనను నచ్చజెప్పి, మనుషులకి వాష్రూమ్ వస్తాం అనేది సహజం, నేను అటేపు తిరిగి చెవులు మూసుకుంటాను, నువ్వు కానిచ్చే అంటేని జెన్నీ కూడా ఇంకా ఆపుకోలేక అక్కడ ఉన్న స్టీల్ బాటిల్లో టాయిలెట్ పోసేస్తుంది. అలాగా ఇంకో 2 గంటలు గడిచిపోతుంది. స్లోగా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు జెన్నిఫర్ గాయని ఇలా గడుగుతుంది, నీకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరా అని. అప్పుడు గాయ అంటారు, నేను చాలా బోరింగ్ పర్సన్, నేను ఎప్పుడు ఆఫీస్ వర్క్ అంటూనే నా టైం అంతా వేస్ట్ చేసేస్తూ ఉంటాను, అందుకే నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు అని గాయ అంటాడు. అప్పుడు జెన్నిఫర్ కూడా సేమ్ నీలాగే నేను కూడా ఎప్పుడు ఆఫీస్ అంటూనే ఉంటాను, అందుకే నా ఫియాన్సీకి నేను సర్ప్రైజ్ ఇస్తాకి ప్లాన్ చేస్తే ఈ లిఫ్ట్ లో ఇప్పుడు మనం ఇలా ఎక్కిపోయామని అంటుంది. ఒకవైపు గాయ్ జెన్నిఫర్ ఫీల్ అవుతుందని తన దగ్గర ఉన్న వైన్ బాటిల్ బయట తీసి జెన్నిఫర్ కి తాగడానికి ఇస్తాడు. జెన్నిఫర్ కూడా వైన్ ని తాగుతుంది, ఇటన్ కూడా తాగుతాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి బొమ్మ ఒకరు గీసుకుని, ఒకరు గీసిన బొమ్మ ఇంకొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కొద్ది సమయం తర్వాత గాయ్ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు జెన్నిఫర్ ఈ సమయంలో ఫుడ్ గురించి వద్దులే అని అంటుంది. అప్పుడు గాయ్ ర్యాండమ్ గా కొన్ని టాపిక్స్ చెప్పి సెక్స్ గురించి మాట్లాడుకుందామని అడుగుతాడు. అప్పుడు జెన్నిఫర్ కూడా ఓకే చెప్పి తన దగ్గరున్న మొబైల్ ఫోన్ లో వీడియో ఆన్ చేసి గాయని రికార్డ్ చేస్తూ, నువ్వు ఎప్పుడైనా చేయకూడని ప్లేసుల్లో సెక్స్ చేసావా అని అడుగుతుంది. గాయ్ కొద్దిగా సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు జెన్నీ ఇలాగంటుంది, ముందు నేను చెప్తానులే, ఆ తర్వాత నువ్వు చెప్పు అని జెన్నిఫర్ తన రొమాంటిక్ స్టోరీని షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత గాయ్ కూడా తన స్టోరీని చెప్తాడు. తర్వాత ఈ సెక్స్ కి సంబంధించిన డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత గాయ్ ఇలాగంటాడు, నేను నిన్ను కిస్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అని అంటే జెన్నిఫర్ కూడా దానికి ఓకే చెప్తుంది. వీళ్ళిద్దరూ అప్పుడు కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కిస్ తోనే ఆగకుండా వీళ్ళిద్దరూ అదే లిఫ్ట్ లో ఇంటిమేట్ అవుతారు. అప్పుడు గాయ్ ఆ సమయంలో, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, మన ఇద్దరం లవర్స్ అవుదాము అని డైరెక్ట్ గా అడిగేస్తాడు. అప్పుడు జెన్నీ అప్సెట్ అయ్యి తన బట్టలు తను వేసేసుకుని గాయతో ఇలాగంటుంది, నేను చాలా ఆనెస్ట్ గా ఉండాలి అనుకుంటున్నాను, నేనైతే నిన్ను ప్రేమిస్తలేదు, నేను ఓన్లీ నా పిఎన్సీని మాత్రమే ప్రేమిస్తున్నాను. ఈ లిఫ్ట్ లోంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నేనెవరో, ఇక్కడ జరిగింది ఇక్కడే మనం మర్చిపోవాలి అని అంటుంది. ఒకవైపు జెన్నిఫర్ మాటలు వింటున్న గాయ్ చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు గాయ్ ఇలా అంటాడు, నేను కూడా నీతో ఆనెస్ట్ గా ఉండాలి అనుకుంటున్నాను అని కొన్ని నిజాలు చెప్పడం మొదలు పెడతాడు. గాయ్ ఇలాగంటాడు, నేను చూడటం ఇది నేను మొదటిసారి ఏం కాదు, అలాగే నేను 42nd ఫ్లోర్ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కూడా కాదు, నేను ఈ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ జాబ్ చేస్తూ ఉంటున్నాను, నిన్ను ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉంటాను, నువ్వు ఏ సమయంలో ఏం చేస్తున్నావో ప్రతి ఒక్కటి నేను గమనిస్తూనే ఉంటాను జెన్నిఫర్ రాఫిన్స్ అని అంటాడు. అప్పుడు జెన్నీ, నా పూర్తి పేరు నీకెలా తెలుసు అని అడిగితే, నీ పేరు ఒకటే కాదు, నీ గురించి ఇంకా చాలా తెలుసు నాకు అని తన ఫోన్ ఓపెన్ చేసి అందులో జెన్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోస్, తన ఆఫీస్కి వచ్చిన కాడి నుంచి వెళ్ళేంత వరకు ఏం చేస్తుందో అవన్నీ చూపిస్తాడు.
చేస్తాడు. తర్వాత గాయ్ ఇలాగంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను ఒక సెక్యూరిటీ ఆఫీసర్. నువ్వు నా వెంక కనీసం కన్నెత్తి కూడా చూడవు, ఎందుకంటే నేను చేసే పని అలాంటిది. కానీ నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీతో టైం స్పెండ్ చేయాలి అని ఇదంతా నేను ప్లాన్ చేశాను. ఇప్పటికీ నీకు వెళ్ళిపోవాలి అనిపిస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు అని తన దగ్గర ఉన్న కీ తీసి ఆ లిఫ్ట్ ని ఆన్ చేస్తాడు. అప్పుడు జెన్నిఫర్ ఇలాగంటుంది, నీ దగ్గర కీ పెట్టుకుని నువ్వు ఇప్పటి వరకు ఇంత నాటకం చేస్తావా? నువ్వు ఇదంతా చేసావు అని నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను, నీకు జీవితం లేకుండా చేస్తాను అని గాయ్ మీద చాలా గట్టిగా అరుస్తుంది. అప్పుడు గాయ్ నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అని ఆ లిఫ్ట్ ని ఆపేస్తాడు. అప్పుడు జెన్నీ చాలా అగ్రెసివ్ గా ఆ లిఫ్ట్ ను ఆన్ చేస్తాకి ట్రై చేస్తూ ఉండగా బై మిస్టేక్ లో జెన్నీ కాల్ తగిలి ఆ లిఫ్ట్ కీ ఇరిగిపోతుంది. ఆ కీ ఇరిగిపోయినందువలన ఆ లిఫ్ట్ లో వాళ్ళు ఇప్పుడు నిజంగానే ఇరుక్కుపోతాడు. ఆ సమయంలో జెన్నిఫర్ కి చాలా కోపం వచ్చి తన షూ తీసుకుని గాయని రక్తం వచ్చేలాగా కొడుతుంది. అప్పుడు గాయ్ కళ్ళు తిరిగినట్టు యాక్ట్ చేసి జెన్నీ దగ్గర రాగానే జెన్నీ తలని నేలకేసి కొడతాడు. నెక్స్ట్ సీన్ లో జెన్నీకి మెలకువ వస్తుంది. గాయ్ ఒక మూల కూర్చుని ఉంటాడు. అలాగే గాయ్ ఇలాగంటాడు, మన ఇద్దరం ఇదే లిఫ్ట్ లో కలిసాము, అలాగే ఇదే లిఫ్ట్ లో సెక్స్ చేసుకుందాము, ఇదే లిఫ్ట్ లో మనం ఇడిపోయాం కూడా అని గాయ్ మాట్లాడుతూ ఉండగా జెన్నీ ఇలాగంటుంది, ముందు నీ సోదాపేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్లే మార్గం ఎత్తుకు అంటే గాయ్ ఇలాగంటాడు, నీ కోసం ఇంకో 3 షిఫ్ట్లు నేనే తీసుకున్నాను, కాబట్టి సోమవారం దాకా ఈ ఆఫీస్కి ఎవరూ రారు అని అంటాడు. సీన్ కట్ చేస్తే కొద్ది సమయం తర్వాత గాయకి ఒక ఆలోచన వస్తుంది. తన దగ్గర ఉన్న స్టీల్ వాటర్ బాటిల్ తో ఆ లిఫ్ట్ సీలింగ్ ని బదలగొట్టి ఇందులోంచి మనం బయటికి వెళ్ళొచ్చు అని అంటాడు. కానీ ఆ లిఫ్ట్ సీలింగ్ దాకా చేరుకుంటాకి ఎవరొకరు హెల్ప్ అయితే కావాలి. అప్పుడు గాయ్ ఇలాగంటాడు, జెన్నీ నువ్వు నాకు హెల్ప్ చే, నేను బయటికి వెళ్ళి లిఫ్ట్ ఆన్ అయ్యేలా చేస్తాను అని అంటే జెన్నీ ఇలాగంటుంది, నిన్ను మోసేంత బలం నాకైతే లేదు, నువ్వే నన్ను పైకి లేపు, నేను పైకి వెళ్ళి లిఫ్ట్ ఆన్ అయ్యేలా చేస్తాను అని జెన్నీ అంటే గాయ్ మాత్రం జెన్నీ అంక అనుమానంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు జెన్నీ ఇలాగంటుంది, ఇక్కడ జరిగిందంతా నేను ఎప్పుడో మర్చిపోయాను, అలాగే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్తాకి ఈ ఒక్క మార్గమే ఉంది, నువ్వు నన్ను పైకి ఎక్కించు, నేను బయటికి వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేసి నిన్ను కూడా బయటికి తీసుకొస్తా అని జెన్నీ అంటే గాయ్ కూడా ఇంకా వేరే ఆప్షన్ లేక జెన్నీ నా లిఫ్ట్ పైకి ఎక్కిస్తాడు. అప్పుడు జెన్నీ ఆ లిఫ్ట్ పైకి వెళ్ళగానే మిడిల్ ఫింగర్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో గాయకి చాలా కోపం వస్తుంది. ఎలాగన్నా జెన్నీ పని పట్టాలి అని అక్కడున్న క్లాత్లు యూజ్ చేసుకుని ఎలా ఒకలాగా పైకి ఎక్కేస్తాడు. ఒకవైపు జెన్నీ పాక్కుంటూ పైదాకా వెళ్లి అక్కడున్న లిఫ్ట్ డోర్ ని ఓపెన్ చేస్తాకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే గాయ్ వెనకాల నుంచి జెన్నీ కాలర్ కింద లాగేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ చాలా ఫోర్స్ గా వచ్చి ఆ లిఫ్ట్ లో పడిపోతారు. కొద్ది సమయం తర్వాత జెన్నీ కళ్ళు తెరుస్తుంది. ఆ తర్వాత గాయ్ కూడా కళ్ళు తెరుస్తారు. కానీ గాయని జెన్నీ కట్టేసి ఉంటుంది. అందువలన గాయ్ అసలు కదలలేకపోతాడు. ఆ తర్వాత జెన్నీ తన దగ్గరున్న మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి పోలీసులు ప్రూఫ్స్ కావాలి కాబట్టి తను ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయినట్టు వీడియో తీసుకుంటూ గాయని కూడా రికార్డ్ చేస్తూ ఇదంతా నువ్వే చేశానని ఒప్పుకోని గాయని అంటే గాయ్ కూడా ఇదంతా నేనే చేశాను, ఈ లిఫ్ట్ ఇలా ఆగిపోతాకి ఇదంతా జరుగుతాకి నేనే కారణం అని గాయ్ ఒప్పేసుకుంటాడు. ఆ తర్వాత జెన్నీ అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అడిగితే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీకు నేను ప్రపోజ్ చేద్దాము అంటే నా జాబ్ అడ్డొచ్చేసింది, అందుకే నీతో టైం స్పెండ్ చేయాలని ఇలా నేను చేస్తాను అని గాయ్ అంటే ఇంకా జెన్నీకి ఏం మాట్లాడాలో తెలియక ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒకవైపు ఆ బిల్డింగ్ కింద అదే బిల్డింగ్ లో పనిచేసే సెక్యూరిటీ ఆఫీసర్ తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వస్తాడు. అతను గాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఎతుకుతూ ఉండగా అక్కడున్న సీసీ కెమెరాలోని వీళ్ళిద్దరూ ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయినట్టు ఇతను కనపడుతుంది. అందుకు వీళ్ళిద్దరిని కాపాడాలి అని ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్లి ఆ లిఫ్ట్ డోర్ ని లైట్ గా ఓపెన్ చేసి అందులోకి ఎక్కుతూ ఉంటాడు. అప్పుడు గాయ్ కావాలని ఆ లిఫ్ట్ ఆన్ అయ్యేలాగా చేస్తాడు. ఆ లిఫ్ట్ ఒకటేసారి మూవ్ అవుతుంటో తన బాడీ సగానికి కట్ అయిపోతుంది. తర్వాత గాయ్ జెన్నీని తీసుకుని తన కార్ దగ్గరికి వెళ్లి కార్ డిక్కీలో జెన్నీని దాచి ఇతను వాష్రూమ్కి వెళ్లి ఫుల్ గా క్లీన్ చేసుకుని రెడీ అయ్యి కంప్యూటర్ దగ్గరికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా డిలీట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఇందా సెక్యూరిటీ గార్డ్ వచ్చిన అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ లోపలికి వచ్చాడు, మీకేమన్నా కనిపించాడా అని గాయని అడిగితే నేను చూడలేదు అని గాయ్ సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా డౌట్ గా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా గాయ్ వెనకాల నుంచి వచ్చి ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు బాడీస్ ని ఆ లిఫ్ట్ కింద పడేస్తాడు. తర్వాత గాయ్ తన కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎవరు లేని ప్లేస్ కి వెళ్లి ఒక డస్ట్ బిన్ దగ్గర ఆగి ఆ డస్ట్ బిన్ లో పెట్రోల్ పోస్తాడు. జెన్నీని కూడా చంపేద్దామని ప్లాన్ చేస్తాడు. తర్వాత గాయ్ కార్ డిక్కీ ఓపెన్ చేయగానే జెన్నీ లోపల ఎటువంటి కదలిక లేకుండా అలాగే పడి ఉంటుంది. గాయ్ తను చనిపోయింది అని అనుకుంటాడు. అప్పుడే జెన్నీ ఉన్నట్టుండి ఆ పెట్రోల్ క్యాన్ ఇచ్చుకుని గాయని చాలా గట్టిగా కొడుతుంది. అదే సమయంలో వెంటనే ఆ కార్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జెన్నీ ఆ కార్ని కొద్ది దూరం డ్రైవ్ చేసుకుని వెళ్ళగానే గాయని వదలకూడదు అనుకుని ఆ కార్ని రివర్స్ గేర్ వేసి చాలా ఫాస్ట్ గా వెనక్కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి గాయని గుద్దేస్తుంది. ఆ దెబ్బకి గాయ్ కొనుపూరులో ఉంటాడు. అప్పుడు జెన్నీ తన దగ్గర ఉన్న సిగరెట్ ని వెలిగించి ఆ సిగరెట్ ని ఆ డస్ట్ బిన్ వేస్తుంది. అప్పుడు గాయ్ చనిపోతాడు.
చనిపోతాడు. ఈ సీన్‌తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.